Namaste dear students. In this video, we are going to learn about a blunder, ఒక పెద్ద బ్లండర్, ఒక బిగ్ మిస్టేక్. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు పర్టికులర్లీ while స్పీకింగ్ or రైటింగ్ or ఆస్కింగ్, ఓకే, మనం వి మేక్ ఎ మిస్టేక్. వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద మిస్టేక్ టుడే. ఆ పెద్ద తప్పు ఏంటి, అసలు అది కరెక్ట్ చేసుకోవటం ఎలా, ఒకవేళ మనం అది నిజంగా తప్పు చేస్తున్నామా, ఆ తప్పుని తెలుసుకోవటం ఎలా అనేది ఈరోజు లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే వైల్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు చాలామంది పర్టికులర్లీ బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్ ఒక తప్పు చేస్తుంటారు. అదేంటంటే చూడండి జాగ్రత్తగా. వై షీ ఈజ్ నాట్ ఎట్ ఆఫీస్, ఆమె ఆఫీస్ వద్ద ఎందుకు లేదు. వై షీ ఈజ్ నాట్ ఎట్ ఆఫీస్. హౌ హీ గోస్ టు టెంపుల్, అతను ఎలాగా, హౌ హిస్ గో టు ఆఫీస్, అతను ఆఫీస్కి ఎలా వెళ్తుంటారు రెగ్యులర్గా, అంటే బైక్లో వెళ్తుంటారా, కార్లో వెళ్తుంటారా, ఎలా వెళ్తుంటారు. హౌ హీ గోస్ టు ఆఫీస్. అలాగే వెన్ షీ గోస్ టు టెంపుల్, ఆమె గుడికి ఎప్పుడు వెళ్తుంటారు. వెన్ షీ గోస్ టు టెంపుల్. ఓకే, వేర్ షీ హ్యాస్ గాన్, ఆమె ఎక్కడికి వెళ్ళారు అని అడగాల్సి వస్తే వేర్ షీ హ్యాస్ గాన్. ఇవన్నీ మనం చేసే తప్పులు. వేర్ షీ హ్యాస్ గాన్. వెన్ హీ విల్ కమ్, అతను ఎప్పుడు వస్తారు. వెన్ హీ విల్ కమ్. ఓకే, ఇలా అడుగుతుంటాం. అలాగే వై యూ వెంట్ దేర్, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు. వై యూ వెంట్ దేర్, ఇస్ ఇట్ రైట్, రాంగ్. అలాగే వై షీ కాల్డ్ యూ, ఆమె నీకు ఎందుకు ఫోన్ చేశారు. వై షీ కాల్డ్ యూ. హౌ మెనీ మొబైల్ ఫోన్స్ యూ హ్యావ్, నీకు ఎన్ని ఫోన్స్ ఉన్నాయి. సో దే ఆల్ సీమ్ టు బీ కరెక్ట్ బట్ దే ఆర్ నాట్ కరెక్ట్. ఇవన్నీ మనకి కరెక్ట్గానే కనిపిస్తాయి బట్ అవి కరెక్ట్ కాదు. బికాస్ ఇవన్నీ క్వశ్చన్ ఫార్మేట్లో లేవు. క్వశ్చన్ ఫార్మేట్ అంటే ఏంటి. క్వశ్చన్ ఫార్మేట్ అంటే సింపుల్గా చెప్దాం. వర్బ్ ముందు రావాలి అండ్ సబ్జెక్ట్ తర్వాత రావాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. షీ సబ్జెక్ట్, హీ సబ్జెక్ట్, షీ సబ్జెక్ట్, యూ సబ్జెక్ట్, యూ సబ్జెక్ట్. ఐ, వి, యూ, దే, హీ, షీట్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ అవుతారు. వర్బ్ అంటే ఏంటి, వర్బ్ అంటే యూజువల్గా ప్రతి బీఫామ్లోకి వచ్చేసరికి, ప్రతి టెన్స్లోకి వచ్చేసరికి, మోడల్స్లోకి వచ్చేసరికి దేనిలోనైనా ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్బ్ అంటే ఎలా ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ అంటే సపోజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తీసుకున్నాం అనుకోండి, డూ, డస్ ఉంటాయి. సింపుల్ పాస్ట్లో తీసుకుంటే డిడ్ ఉంటుంది. ఓకే, అంటే వీటితోనే మన క్వశ్చన్స్ అడగాలి. డస్ షీ గో టు టెంపుల్, డిడ్ యూ గో దేర్, డిడ్ యూ వాచ్ ద మూవీ, ఇలా అడగాలి. అట్ ద సేమ్ టైం సింపుల్ ఫ్యూచర్లోకి వెళ్ళేసరికి విల్ ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి వచ్చేసరికి ఆర్, ఈజ్, యామ్ ఉంటాయి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వచ్చేసరికి వర్స్, వర్ ఉంటాయి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లోకి వచ్చేసరికి విల్ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వచ్చేసరికి హ్యావ్, హ్యాజ్లు ఉంటాయి. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వచ్చేసరికి హ్యాడ్ ఉంటుంది. ఇవన్నీ మనం టెన్సెస్ నేర్చుకునేటప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఉన్నారు బీఫామ్స్ గురించి వచ్చేసరికి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు ప్రెజెంట్ అండ్ పాస్ట్లో ఉంటాయి. అలాగే మోడల్స్ నేర్చుకునేటప్పటికి కెన్, కుడ్, మే, మైట్ ఇవన్నీ మనకి మోడల్ ఆక్సిలరీస్గా పనిచేస్తుంటాయి. యూజువల్గా క్వశ్చన్స్ ఎప్పుడు ఆ వర్బ్స్తోనే అడగాలి. డు యూ గో, డు యూ వాచ్ మూవీస్, హ్యాస్ షీ గాన్. ఓకే, హ్యాస్ షీ వాచ్ ద మూవీ, హ్యావ్ యూ వాచ్ ద మూవీ, హ్యావ్ దే విజిటెడ్ ద హోమ్, హ్యావ్ యూ విజిటెడ్ ద టెంపుల్. ఇలా మనం అడుగుతూ ఉంటాం. ఓకే, జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడు క్వశ్చన్ని వర్బ్ ముందుతో సబ్జెక్ట్ తర్వాతతో అడగాలి. అది క్వశ్చన్ ఫార్మేట్. మరి ఇవి ఆ ఫార్మేట్లో ఉన్నాయా, లేవు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ వై షీ హ్యాస్ నాట్ ఎట్ ఆఫీస్ అనే మాట ఉంది కదా, అలాగే వేర్ షీ హ్యాస్ గాన్ అని అంటుంటాం కదా. ఎస్ అంటూ ఉంటాం, ఇవన్నీ అంటుంటాం బట్ దే ఆర్ నాట్ క్వశ్చన్స్. ఇవన్నీ మనం చెప్తుంటాం కానీ అవి క్వశ్చన్స్ కాదు. యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్. క్వశ్చన్ వేరు, స్టేట్మెంట్ వేరు. ఇది ఎప్పుడు క్వశ్చన్ అయిందో, అది స్టేట్మెంట్ ఎలా అయిందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వై షీ ఈజ్ నాట్ ఎట్ ఆఫీస్, ఇది క్వశ్చనా కాదు. మరి ఎలా రావాలి క్వశ్చన్ అయితే, వై తర్వాత ఈజ్ రావాలి. అంటే వర్బ్కు ముందు WH కానీ హౌ రావాలి. అంటే వై ఈజ్ షీ నాట్ ఎట్ ఆఫీస్, వై ఈజ్ షీ అని రావాలి. నెక్స్ట్, హౌ హీ గోస్ టు టెంపుల్, ఇస్ ఇట్ రైట్, నో, హీ గోస్ టు టెంపుల్, పాజిటివ్. అంటే అతను గుడికి, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. హీ గోస్ టు ఆఫీస్, ఇది కరెక్ట్. క్వశ్చన్గా అడగాల్సి వస్తే రెగ్యులర్గా అతను ఆఫీస్కి వెళ్తుంటారా అని అడగాల్సి వస్తే డస్ హీ గో టు టెంపుల్, డస్ హీ గో టు టెంపుల్. ఈ డస్ అనేది హెల్పింగ్ వర్బ్. దానికి ముందు మనకి హౌ రావాలి. అంటే హౌ డస్ హీ గో టు టెంపుల్, ఇవన్నీ మనకు తెలిసినవి. హౌ డస్ హీ గో టు టెంపుల్. అలాగే వెన్ షీ గోస్ టు టెంపుల్, ఇది కూడా రెగ్యులర్ యాక్షన్ గురించి అడుగుతున్నాం. ఆమె ఎప్పుడు గుడికి వెళ్తుంటారు. ఓకే, షీ గోస్ టు టెంపుల్, పాజిటివ్ ఫామ్. షీ గోస్ టు టెంపుల్. క్వశ్చన్ అడగాల్సి వస్తే డస్ షీ గో టు టెంపుల్, ఇప్పుడు WH చేర్చండి. వెన్ డస్ షీ గో టు టెంపుల్.
అలాగే వేర్ హ్యాస్ షీ గాన్, వేర్ షీ హ్యాస్ గాన్ అని అడిగేస్తుంటాం. క్వశ్చన్గా అడగాల్సి వస్తే ఎలా అడగాలి? వేర్ హ్యాజ్ ముందుకు రావాలి, షీ తర్వాత అంటే వెర్బ్ ముందుకు రావాలి, సబ్జెక్ట్ తర్వాతకి వెళ్ళాలి. అంటే వేర్ హ్యాజ్ షీ గాన్, వేర్ హ్యాస్ షీ గాన్, నాట్ వేర్ షీ హ్యాస్ గాన్. ఓకే. అలాగే వై షీ కాల్డ్ యూ, ఎందుకు ఆమె ఫోన్ చేసింది అని అడగాల్సి వస్తే వై షీ కాల్డ్ యూ అని అంటుంటాం. నిజానికి అది తప్పు. వై షీ కాల్డ్ యూ కాదు, అది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందని అనుకుంటే వై హ్యాజ్ షీ కాల్డ్ యూ. ఆర్ సింపుల్ పాస్ట్ అంటే టైం స్టేటెడ్ యాక్షన్ అయితే వై డిడ్ షీ కాల్ యూ, వై హ్యాస్ షీ కాల్డ్ అయినా అవ్వాలి, వై డిడ్ షీ కాల్ యూ అని. అలాగే హౌ మెనీ ఫోన్స్ యూ హ్యావ్, నీ దగ్గర ఎన్ని ఫోన్లు ఉన్నాయి, హౌ మెనీ ఫోన్స్ యూ హ్యావ్. రాంగ్. హౌ మెనీ ఫోన్స్ డూ యూ హ్యావ్ ఆర్ హౌ మెనీ ఫోన్స్ హ్యావ్ యూ గాట్ అని అడగాలి. ఇది మనకిప్పుడు మనం చాలామంది చేసేటటువంటి పొరపాటు. ఒక టెన్స్ నేర్చుకుంటున్నా, ఒక మోడల్ ఆక్సిలరీ నేర్చుకుంటున్నా, ఏ ఫార్మేట్ నేర్చుకుంటున్నా క్వశ్చన్ని చాలా క్లియర్గా ఉండాలి. లేకపోతే మనకి ఇంగ్లీష్ రాదు అనే విషయం అవతలకి తెలిసిపోతుంది. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే. ఓకే. మరి ఇవేంటి? వేర్ షీ హ్యాస్ గాన్ అనే మాట ఎప్పుడు వస్తుంది? ఇది ఉంది కదా సార్, మేము చాలా చోట్ల చదివాం. వేర్ షీ హ్యాస్ గాన్, వై షీ ఈజ్ నాట్ ఎట్ ఆఫీస్, ఇలాంటి మాటలు ఉన్నాయి సార్, మేము చదివామండి. ఎస్, చదివారు. ఎందుకంటే అవి ఆ మాటలు ఇంగ్లీష్లో ఉన్నాయి, కానీ దే ఆర్ నాట్ క్వశ్చన్స్, దే ఆర్ స్టేట్మెంట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. అవి క్వశ్చన్స్ కాదు, అంటే ఒకరు ఒకరికి అడిగినట్లు కాదు, ఒకరు ఒకరికి చెప్తున్నట్లు. ఎలాగో చూడండి. సపోజ్ వై షీ ఈజ్ నాట్ ఎట్ ఆఫీస్ అనే మాటకి ఇది క్వశ్చన్గా కాదనుకున్నాం. కరెక్ట్ ఏంటనుకున్నాం? వై ఈజ్ షీ నాట్ ఎట్ ఆఫీస్, ఆమె ఆఫీస్ దగ్గర ఎందుకు లేరు, వై ఈజ్ షీ నాట్ ఎట్ ఆఫీస్, దిస్ ఇస్ క్వశ్చన్. కానీ ఈ మాట ఉంది, ఎలా ఉందంటే సపోజ్ మనం ఎవరితో ఆమె ఆఫీస్ వద్ద ఎందుకు లేరో నాకు తెలియదండి, ఒకసారి మన ఆఫీస్ ప్యూన్ చెప్తున్నాడు, ఆమె ఎందుకు లేరో నాకు తెలియదండి. ఇప్పుడు చూడండి, ఐ డోంట్ నో ఇది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఐ డోంట్ నో వై షీ ఈజ్ నాట్ ఎట్ ఆఫీస్, ఐ డోంట్ నో వై షీ ఈజ్ నాట్ ఎట్ ఆఫీస్. కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అయింది? ఐ డోంట్ నో, నాకు తెలియదు ఆమె ఆఫీస్ వద్ద ఎందుకు లేరు. ఐ డోంట్ నో వై షీ ఈజ్ నాట్ ఎట్ ఆఫీస్. కానీ ఇది క్వశ్చన్ కాదు కదా, ఎవరో అడిగితే చెప్తున్న సమాధానం, ఆన్సరే తప్ప ఇది క్వశ్చన్ కాదు. కెన్ యూ గెట్ మై పాయింట్? నా ఉద్దేశం మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. క్వశ్చన్గా ఉండేటప్పుడు ఒకరికి అడగాల్సి వచ్చినప్పుడు వై ఈజ్ షీ నాట్ ఎట్ ఆఫీస్ అని అడగాలి. వై షీ నాట్ ఎట్ ఆఫీస్, ఐ డోంట్ నో. దీనికి ఆన్సర్ ఎలా వస్తుంది? వై ఈజ్ షీ నాట్ ఎట్ ఆఫీస్ అంటే ఐ డోంట్ నో వై ఈజ్ షీ నాట్ ఎట్ ఆఫీస్ అని అనరు. ఐ డోంట్ నో వై షీ ఈజ్ నాట్ ఎట్ ఆఫీస్, బికాస్ అతను సమాధానం చెప్తుండో తప్ప క్వశ్చన్ అడగట్లేదు. వాట్ ఆల్ యూ హ్యావ్ టు రిమెంబర్, కీప్ ఇన్ యువర్ మైండ్ ఈస్ క్వశ్చన్ షుడ్ బి ఇన్ క్వశ్చన్ ఫార్మాట్. ఇది ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ హీ గోస్ టు ఆఫీస్, నాకు తెలుసు అతను ఆఫీస్కి ఎలా వెళ్తారో నాకు తెలుసు. క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడుగుతాం? హౌ డస్ హీ గో టు ఆఫీస్, అతను ఆఫీస్కి ఎలా వెళ్తారు అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఆయన ఆఫీస్కి ఎలా వెళ్తారో నాకు తెలుసు. ఐ నో హౌ హీ గోస్ టు ఆఫీస్, ఇది మళ్ళీ కరెక్ట్. ఇది క్వశ్చన్ ఫార్మేట్గా కాకుండా ఒక స్టేట్మెంట్లో ఎలా వెళ్తారో నాకు తెలుసు, ఐ నో హౌ హీ గోస్ టు ఆఫీస్. అలాగే ఆమె గుడికి ఎప్పుడు వెళ్తారో నాకు తెలుసు, బట్ నేను చెప్పను. ఐ నో వెన్ షీ గోస్ టు టెంపుల్, ఐ నో వెన్ షీ గోస్ టు టెంపుల్, బట్ ఐ వోంట్ టెల్ యూ. మీకు అర్థమవుతుందా? ఆమె గుడికి ఎప్పుడు వెళ్తారు? వెన్ డస్ షీ గో టు టెంపుల్. క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ ఫార్మేట్ వెన్ డస్ షీ గో టు టెంపుల్. కానీ ఎప్పుడు వెళ్తారు? ఎవరో ఒకళ్ళు అడిగారు, ఇది క్వశ్చన్గా అడుగుతున్నారు. వెన్ డస్ షీ గో టు టెంపుల్, ఆమె గుడికి ఏ టైంలో వెళ్తుంటారు? ఐ వాంట్ టు టాక్ టు హర్. వెన్ డస్ షీ గో టు టెంపుల్, ఆమె గుడికి ఏ టైంకి వెళ్తుంటారు? అప్పుడు ఈయన టీజింగ్గా చెప్తున్నాడు, ఐ నో వెన్ షీ గోస్ టు టెంపుల్. చూసారా? ఈయన రిప్లైలో ఐ నో వెన్ షీ గో టు టెంపుల్ అన్న దాంట్లో క్వశ్చన్ కాదు, అది జస్ట్ రిప్లై ఇవ్వటం. ఆమె గుడికి ఎప్పుడు వెళుతుంటారో నాకు తెలుసు, బట్ ఐ వోంట్ టెల్ యూ. ఓకే. వేర్ షీ హ్యాస్ గాన్, క్వశ్చన్గా అడిగేటప్పుడు ఎలా అడగాలి? వేర్ హ్యాస్ షీ గాన్, ఆమె ఎక్కడికి వెళ్ళారు అంటే ఇంకోళ్ళు ఎవరో చెప్తున్నారు, ఎవరికి తెలుసండి ఆమె ఎక్కడికి వెళ్ళారు? హూ నోస్ వేర్ షీ హ్యాస్ గాన్. క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా వచ్చింది? వేర్ హ్యాస్ షీ గాన్, వేర్ హ్యాస్ షీ గాన్, ఆమె ఎక్కడికి వెళ్ళారు, ఇది క్వశ్చన్, ఇది కరెక్ట్. వేర్ హ్యాస్ షీ గాన్. కానీ హూ నోస్ వేర్ షీ హ్యాస్ గాన్, ఎవరికి తెలుసు ఆమె ఎక్కడికి వెళ్ళారో? హూ నోస్ వేర్ షీ హ్యాస్ గాన్ అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు క్వశ్చన్ ఫార్మాట్లో ఉండాలి, లేకపోతే మన క్వశ్చన్ అడగడం తప్పు అవుతుంది. ఓకే, ఇలాంటివి ఎలా వస్తాయి
అంటే మనం ఏదైనా ఆన్సర్ చెప్తున్నప్పుడు ఐ నో, ఐ డోంట్ నో, హూ నోస్, ఓకే, ఇటువంటివి చెప్తున్నప్పుడు మనకి ఇటువంటివన్నీ ఇది స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఆన్సర్ క్వశ్చన్ అడగట్లేదు, స్టేట్మెంట్గా చెప్తున్నారు కాబట్టి ఇవి క్వశ్చన్ ఫార్మేట్లో ఉండవు, స్టేట్మెంట్ ఫార్మేట్లో ఉంటాయి. షీ హెస్ గాన్, ఆమె వెళ్ళారు. వేర్ షీ హెస్ గాన్, ఆమె ఎక్కడికి వెళ్ళారో ఐ డోంట్ నో, ఐ డోంట్ నో వేర్ షీ హెస్ గాన్. క్వశ్చన్ వేర్ హ్యాస్ షీ గాన్, ఐ డోంట్ నో వేర్ షీ హెస్ గాన్. How does he go to office? I know how he goes to office. Okay. Why she called you? ఎందుకు ఫోన్ చేసింది? Why she called you? క్వశ్చన్గా తప్పు. Why did she call you? Why did she call you? ఆమె ఎందుకు ఫోన్ చేశారు? I know why she called you. నాకు తెలుసు ఆమె ఎందుకు ఫోన్ చేసిందో. చూసారా? ఓకే. హౌ మెనీ ఫోన్స్ డూ యూ హ్యావ్, ఇది క్వశ్చన్. హౌ మెనీ ఫోన్స్ డూ యూ హ్యావ్, నీ దగ్గర ఎన్ని ఫోన్స్ ఉన్నాయి? Okay, I don't tell you how many phones I have, or I don't tell you how many phones he has got. I don't tell you, I don't know how many phones you have. So, question వేరు, ఆన్సర్ వేరు. ఓకే, ఇలా అడుగుతుంటారు చాలామంది. ఇలా ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఇలా అడిగితే అంటే ఈ సెంటెన్స్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఏమో, ఇది క్వశ్చన్ ఏమో అనుకుంటుంటారు. ప్లీజ్ రిమెంబర్, ఇది క్వశ్చన్ కాదు, ఆన్సర్. దానికి తగ్గట్టుగా నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను, వాటిని చూస్తే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మరో రకంగా కూడా ఇలా ఫామ్ అవుతాయి. అవేంటంటే రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్లో ఫర్ ఎగ్జాంపుల్ వేర్ షీ హ్యాస్ గాన్ అని ఉందనుకోండి. క్వశ్చన్ అడిగల ఎలా అడుగుతున్నారు? ఏ అనే ఆయన అడుగుతున్నాడు బికి. వేర్ హ్యాస్ షీ గాన్, వేర్ హ్యాస్ షీ గాన్, ఆమె ఎక్కడికి వెళ్ళారు? ఇది డైరెక్ట్గా ఒకరిని అడుగుతున్నారు. ఏ అనే ఆయన బి అనే ఆయనకు అడుగుతున్నారు. బి చెప్తున్నాడు ఇప్పుడు. షీ హ్యాస్ గాన్ టు పోస్ట్ ఆఫీస్, షీ హ్యాస్ గాన్ టు బ్యాంక్, గాన్ టు బ్యాంక్. ఓకే, ఇది డైరెక్ట్గా ఒకరినొకరు అడుగుతున్నప్పుడు ఏమని అడిగాడు? వేర్ హ్యాస్ షీ గాన్, క్వశ్చన్ ఫార్మేట్లో ఉంది. వేర్ హ్యాస్ షీ గాన్. ఓకే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో అంటే ఏ కానీ బి కానీ వీళ్ళ మాటలు విన్న థర్డ్ పర్సన్ సి కానీ వేరెవరికైనా రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఇది ఎలా మారుతుందంటే ఏ ఆస్క్డ్ బి, ఏ ఆస్క్డ్ బి. ఇప్పుడు ఈ ఫార్మేట్ మారిపోతుంది. మళ్ళీ అది క్వశ్చన్ కాదు కదా, ఏ బిని అడిగినప్పుడే అది క్వశ్చన్. కానీ వేరెవరికో ఇలా అడిగాడు అని చెప్తున్నప్పుడు అది క్వశ్చన్ కాదు కాబట్టి అది క్వశ్చన్ ఫార్మేట్లో ఉండదు. అంటే ఏ ఆస్క్డ్ బి వేర్, ఇది హ్యాష్ షీ కాస్త షీగా మారుతుంది. వేర్ షీ ఇక్కడ హ్యాజ్ హ్యాడ్గా మారుతుంది. వేర్ షీ హ్యాడ్ గాన్, ఇది క్వశ్చన్ కాదు. ఏ ఆస్క్డ్ బి వేర్ షీ హ్యాడ్ గాన్. ఒకరు అడిగిన క్వశ్చన్ని వేరెవరికైనా రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ క్వశ్చన్ ఫార్మేట్లో ఉండదు. ఎందుకంటే అడిగినప్పుడు మాత్రమే అది క్వశ్చన్. వేరెవరికైనా చెప్తున్నప్పుడు అలా అడిగారు అని చెప్తున్నారే తప్ప అది క్వశ్చన్ కాదు, స్టేట్మెంటే. కాబట్టి క్వశ్చన్ ఫార్మేట్ కాస్త స్టేట్మెంట్ ఫార్మేట్లోకి మారిపోతుంది. అంటే ఏ ఆస్క్డ్, ఏ అడిగినప్పుడు వేర్ హ్యాస్ షీ గాన్ అని అడిగాడు. కానీ రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఏ ఆస్క్డ్ బి వేర్ షీ హ్యాడ్ గాన్. ఇక్కడ హ్యాడ్ అనేది గ్రామర్ పాయింట్లో మారుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇలా హ్యాడ్ కాకుండా ఏ ఆస్క్డ్ బి వేర్ షీ హ్యాడ్ గాన్, వేర్ షీ హ్యాస్ గాన్ అని ఉంది కాబట్టి వేర్ షీ హ్యాస్ గాన్ అనేది కరెక్టే కదా అనే ఉద్దేశంతో డైరెక్ట్గా అడిగేటప్పుడు రిపోర్ట్ చేస్తున్నప్పుడు కాకుండా డైరెక్ట్గా కూడా వేర్ షీ హ్యాస్ గాన్ అని అడిగేస్తూ ఉంటారు. ఓకే, దాట్ ఈస్ రాంగ్. అంటే ఒకటి, ఎవరికైనా సమాధానం చెప్తున్నప్పుడు ఐ నో, ఐఎమ్ ష్యూర్, ఐ డోంట్ నో, హూ నోస్, వేర్ షీ హ్యాస్ గాన్, హౌ హీ గోస్ టు టెంపుల్, హౌ షీ గోస్ టు ఆఫీస్, ఇలా చెప్పొచ్చు, రిపోర్టెడ్ స్పీచ్లో చెప్పొచ్చు. కానీ డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేటప్పుడు మాత్రం క్వశ్చన్ ఫార్మేట్లోనే ఉండాలి. ప్రతి టెన్స్కి ఒక హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, ఆ హెల్పింగ్ వెర్బ్తోనే క్వశ్చన్ అడగాలి. ఓకే, అదే క్వశ్చన్ WH హౌ ఫార్మేట్లో ఉంటే ఆ హెల్పింగ్ వెర్బ్ కన్నా ముందు WH అండ్ హౌని చేర్చి అడగాలి. లేకపోతే మనం అడుగుతున్న క్వశ్చన్ అవతల వాళ్ళకి కొంచెం అంటే వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవతల వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉంటే మీరు అడుగుతున్న ఇది వై యూ వెంట్ దేర్, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు, వై యూ వెంట్ దేర్ అని అడిగారు అనుకోండి, ఇట్ సౌండ్స్ కొంచెం అగ్లీ,
అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అవతల వాళ్ళకు కూడా. అటువంటప్పుడు అవతల వాళ్ళు మాట్లాడటానికి ఇష్టపడరు కూడా కొన్నిసార్లు. ఇంగ్లీష్ పర్టికులర్గా వస్తే చాలామంది ఏంటంటే మనం ఇలా అడగగానే వై యూ వెంట్ దేర్ అని అంటే ఓకే నేను ఎందుకు వెళ్ళానంటే తెలుగులో ఆన్సర్ చెప్పడం మొదలు పెడతారు. ఓకే, అలా కాకుండా వై డిడ్ యూ గో దేర్ అని అడిగారు అనుకోండి మీరు, వై డిడ్ యూ గో దేర్ అంటే యా ఐ వెంట్ దేర్ అని మొదలెడతాడు ఆయన. ఓకే, ఇదే వై యూ వెంట్ దేర్ అనేది ఐ డోంట్ నో వై హీ వెంట్ దేర్, లేకపోతే ఐ డోంట్ నో వై యూ వెంట్ దేర్. మళ్ళీ చూడండి, ఐ డోంట్ నో వెన్ యూ వెంట్ దేర్ ఇది క్వశ్చన్ కాదు. డైరెక్ట్గా అడిగినప్పుడు వై డిడ్ యూ గో దేర్ క్వశ్చన్, కానీ ఐ డోంట్ నో వై యూ వెంట్ దేర్, నువ్వు ఎందుకు వెళ్ళావో నాకు తెలియదు, ఇది క్వశ్చన్ కాదు కదా. క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్ ఫార్మేట్లోనే ఉండాలి, కష్టం కాదు. వై ఈజ్, వై డస్, వై హ్యాజ్, వై హ్యావ్, ఓకే వై విల్ ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే, హౌ విల్, హౌ హ్యాజ్ ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ ఫార్మేట్లోనే అడగడం మొదలు పెడతాం. సో నేను ఈ విషయం చెప్పడానికి ఎలాబొరేట్ చేయడానికి సేపు పట్టింది మీకు. ఓకే, ఒక్కసారి ఇకపై క్వశ్చన్ అడుగుతున్నప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెదర్, ప్లీజ్ ట్రై టు నో వెదర్ యు ఆర్ ఆస్కింగ్ ఇన్ ఏ క్వశ్చన్ ఫార్మేట్ ఆర్ నాట్. ఓకే, ఐ హోప్ ఇది అర్థం అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, అర్థం కాకపోతే ఒకసారి మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో చెప్తున్నప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.